ఎలక్షన్ ఎంపీటీసీ సార్ సెక్రటరీ చేయాలని గ్రామీణ ప్రజలకి న్యాయం చేకూర్చి వాళ్ళకి కావాల్సిన మౌలిక సౌకర్యాలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం, ఆందోళన ఇన్నాళ్ళకి సఫలీకృతం అయింది. మా గ్రామ పంచాయతీలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఉపాధి హామీ నిధులు అంటే నరేగా నిధుల్ని సుమారు 6,000 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేసుకోవడానికి, డ్రైన్స్ కట్టుకోవడానికి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీల్లో సౌకర్యాలకి ఇచ్చినందుకు ప్రథమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మొదటి విడతవి 980 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడతవి 1,121 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉంది. ఇంకా అవి పెండింగ్ ఉన్నాయి. వాటిల్లో కూడా సత్వరమే విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సర్పంచులు పనులు చేసి పల్లె పండుగ పేరుతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన పథకం కింద పనులు చేశారు. దానికి కూడా సగమే ఎప్పటి వరకు కూడా డబ్బులు వచ్చింది నిధులు. మిగతా సగం రావాల్సి అవి అలాగే టెక్నికల్ సమస్యల వల్ల అవి విడుదల కాక గ్రామాల్లో సర్పంచులు ఇబ్బందులు పడతారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం కింద ఆ ప్రణాళిక కింద కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సార్ గారి అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏ ఒక్క పని కూడా చేయలేకోకుండా ఉత్సవ విగ్రహాల్లో నిలబడే పరిస్థితి వచ్చింది. ఆనాడు కూడా రాజేంద్ర ప్రసాద్ సార్ గారు మా అధ్యక్షులు నిలలేని పోరాటం, రాజీ లేని పోరాటం చేసి వాళ్ళ విధులు, హక్కులని సాధించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సర్పంచులకు మంచి కాలం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఇందాక సార్ గారు చెప్పినట్టు ఏదైతే సర్పంచులకు కానీ ఏదైతే నిధులు, విధులు ఉన్నాయో దానికోసం పోరాడడానికి మా అధ్యక్షులు వారు ఏది ఆదేశించినా దానికోసం మేము పోరాడడానికి మేమంతా సభ్యులకు సిద్ధంగా ఉన్నాం.